మీరు ఎవరినన్నా అడగని చదువుకున్నారని మన పిల్లలందరి ఇంట్లో పెరిగే చెట్టుకు పైసలు ఎవరిచ్చిండో, కట్టిన మురికి కాలువలకు డబ్బులు ఎవరిచ్చిండో, మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లకు డబ్బులు ఎవరిచ్చిండో, మన ఊర్లో ఉన్న శ్మశాన వాటికకు ఎవరిచ్చిన డబ్బులు, మన ఊర్లో ఉన్న రైతు వేదికలకు డబ్బులు ఎవరిచ్చిండో, తడి చెత్త పొడి చెత్త షెడ్లకు డబ్బులు ఎవరిచ్చిండ్రు, ఎలిగే లైట్లు పెట్టింది ఎవరు, ఎలిగే లైట్లకు డబ్బులు ఇస్తున్నది ఎవరు, కరెంటు బిల్లులు కడుతున్నది ఎవరు, మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇస్తుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాసుమా, బీఆర్ఎస్ వాళ్ళు కాసుమా. నరేంద్ర మోడీ గారు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తేనే ఈ పైసలు వస్తున్నాయి, ఈ పైసలు వస్తున్నాయి. నేనంటలేనమ్మా, మీ ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను గెలిచిందే బాగానే కానీ నా చేతులు ఏం లేదంటాడు ఆయన. అంటాడా లేదా? ఓడిపోయిన ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తుండట, గెలిచిన ఆయన ఏం పనిచేస్తలేదట, రూపాయి లేదట, నా గవర్నమెంట్ లేదంటాడు. మరి నీకే రూపాయి లేకపోతే, నీదే నడవకపోతే ఈ మున్సిపల్ చైర్మన్ను నీ పార్టీని గెలిపిస్తే మా బతికేం కావాలని చెప్పి మా మూడుచింతలపల్లి ప్రజలు అడిగిన మాట వాస్తవమా కాదా చెప్పండి. వీళ్ళకి కత్తి లేదు, నెత్తి లేదు, వీళ్ళకి కత్తి లేదు, నా నెత్తి లేదు. కాబట్టి బీఆర్ఎస్కు ఓటేస్తే 2 ఏళ్లలో ఈ మల్లారెడ్డి గారు ₹1 పని ఎట్లా చేయలేదో రేపు 3 ఏళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ చైర్మన్ గెలిస్తే రూపాయి పని చెయ్యడు. అందుకే ఓటు వేయద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేనంటే ఆయన అంటాడు ముఖ్యమంత్రి నన్ను కోసిన రూపాయలు అంటాడు. చూసావా అన్న, నేను ఎన్నికల ముందు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్న. ఎన్నికల ముందు నాకు ఓటు రావాలి, మా ఎమ్మెల్యేలు గెలవాలి, నీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలగన్నా నేను సక్సెస్ఫుల్గా నమ్మించిన కాబట్టే ముఖ్యమంత్రి అని అంటాడు. కాబట్టి రేపు మీకు ఇక్కడ 5 పైసల బిల్లు కూడా ఇవి 2 ఏళ్ళు అవుతుంది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసింది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అంతో ఇంతో పని చేయించగలిగే శక్తి సత్తా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ నీ పార్లమెంట్ సభ్యులైన ఈటల రాజేందర్ మాత్రమే ముందు గుర్తుపెట్టుకోండి. నా దగ్గరికి ఓ బోరు కావాలని చెప్పొచ్చినా, ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పొచ్చినా, ఓ గుడి కావాలని చెప్పొచ్చినా, ఓ బడి కావాలని చెప్పొచ్చినా, ఓ రోడ్డు కావాలని చెప్పొచ్చినా దాన్ని నో అనకుండా లేదు అనకుండా చేయగలిగే శక్తిని నాకు కట్టబెట్టిండు. రేపు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని మీరు గెలిపించండి. 2 పనులు చేస్తా. ఒకటి, పిలిస్తే పలికే కౌన్సిలర్ లాగా ఉండే ప్రయత్నం చేస్తాడు. మా వాళ్ళు ల్యాండ్ దందాలు చేయరు, మా వాళ్ళు లంచాలు తీసుకోరు, మా వాళ్ళు ప్రజలు వేధించరు. నోట్లో నాలుకలాగా ఉండే డ్యూటీ ఇవాళ నేను ఎట్లయితే ఉన్నానో మీరు చూసారు కదా. ఇవాళ ఇక్కడే ఉంటుంది బొమ్మరాజపేట భూములు గుంజుకున్నాడు. కన్నెర చేసింది కబర్దార్ నా కొడుకు అని చెప్పి పిడికిలి బిగించి వాళ్ళ మెడలు వంచినోడు ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ హైదరాబాదులో తెలంగాణ పల్లెలలో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్న అక్కడనే వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని చిన్న పిల్లలు వేసుకొని హైదరాబాద్కి వస్తే ఒక అడ్డగుట్ట ఒక వారసి కూడా ఇవాళ అనేక రకాల బస్తీలలో హైడ్రా పేరిట ఇవి గవర్నమెంట్ భూములలో ఇల్లునని చెప్పి కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. హైడ్రాకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, పిడికిలి బిగించిన నాయకుడు ఇవాళ ఈటల రాజేందర్ చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీరు చూసిన 3 నెలలు కొట్లాడినా మీరు గెలిపించిన ఎంపీగా హైదరాబాద్లో 3 నెలలు కొట్లాడి పేదల ఇండ్లు కూలగొట్టకుండా కాపాడిన బిడ్డను నేనే. మూసినది పక్కపొంటి దాన్ని సుందరంగా చేయాలని చెప్పి భావించినప్పుడు నేను అన్న సుందరంగా చేసుకో బాబు, మా కొబ్బరి నీళ్ళ లాంటి మూసిని తయారు చేయి కాదంటలేము, కానీ పేదల ఇండ్లు కూలగొడతా అంటే మాత్రం కబడ్డా అని చెప్పి హెచ్చరించినాం. ఇవాళ మూసినది పక్కపొంటి అటుపక్క ఇటుపక్క పేదల ఇండ్లను కూలగొట్టకుండా చూపించిన పని నేను చేసిన. ఇవాళ ఎక్కడైనా అడగండి, గవర్నమెంట్ భూములు చెప్పకుండా చేయకుండా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా తాత జాగీర్ లాగా గుంజుకున్నప్పుడు ఎవరు రాను అని చెప్పి ఆ పేదల భూములు గుంజుకోకుండా ఆపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆపుతున్న నాయకుడు ఇవాళ నేనని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీకు తెలుసు 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన నేను, 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినా
వాళ్ళకు తెలియదా? నేను కూడా ఈ రాష్ట్రానికి పైసల మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన, తెలంగాణ ఏందో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏందో, ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలిసినంత వీళ్ళకి తెలిసే ఆస్కారం లేదు. నేను కరోనా కష్టకాలం ప్రపంచమంతా కన్నీళ్లు పెడతా ఉంటే, భర్త చనిపోతే భార్య రాలేదు, భార్య చనిపోతే భర్త రాడు, ఆ కరోనా కష్టకాలంలో చచ్చిపోతే కుక్కసాగని చెప్పి బాధపడ్డనాడు. ఆ కరోనా సందర్భంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని చెప్పి ప్రతి వ్యక్తికి ఆకలితో అలమడించకుండా 5 కిలోల బియ్యం చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్తున్నమాట వాస్తవా కాదా మీరు చెప్పండి. ఇవాళ మీరు అంటున్నారు మనం తింటున్న బియ్యం, ఒకనాడు రూపాయి కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చేది, కానీ ఇవాళ మనం తింటున్న బియ్యం నరేంద్ర మోడీ గారు పంపుతున్న బియ్యం అనే విషయం మర్చిపోకండి. ఇక్కడే ఉంటుంది కరకపట్ల, ఈ పక్కకు ఉంటుంది తుర్కపల్లి. మన దగ్గర దీనికి మందు లేదు, కరోనాకి దీనికి మందు లేదు, దీనికి గోళీలు లేవని చెప్పి వేల కోట్ల రూపాయలు మన డబ్బుల్ని మోడీ గారు కంపెనీలకు ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి వ్యక్తికి ఉచితంగా 2, 3 వ్యాక్సిన్లు ఇచ్చి కాపాడిన మహానాయకుడు మోడీ గారు. అవునా కాదా మీరు చెప్పండి. దేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న పేద దేశాల ప్రజానికానికి కూడా మన వ్యాక్సిన్ పంపించి ఇవాళ వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కాదా మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నాడు అన్ని స్కాములే, బోఫర్ స్కాము, బొగ్గు స్కాము, 2G స్కాము. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత భారత జాతి తలెత్తించుకొని బతికేటువంటి ఒక్క చెడ్డ పని కూడా జరగలేదు. 11 ఏళ్ళుగా ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం అంటే చిన్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఒక కీర్తి పతాక ఎంత గొప్పగా ఉందో మీ ఊర్లలో నుంచి వెళ్ళి బయటికి పోయి బతున్నటువంటి వాళ్ళని అడగండి, చెప్తారు. కాబట్టి ఇవాళ మోడీ గారు ఆశీర్వాదంతో నన్ను గెలిపించిండ్రు. నాతో పాటుగా ఇవాళ మున్సిపల్ ఈ కౌన్సిల్ మీరు గెలిపించండి, తప్పకుండా మీకు సేవ చేసే భాగ్యం, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే భాగ్యం కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇలా డబ్బులు ఏం చెప్పాలి. 30 లక్షలు ఉంటేనే టికెట్ ఇస్తారట, 3 కోట్లు ఉంటేనే చైర్మన్ ఇస్తారట. 30 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చియాలి, 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి, ఈ డబ్బులు ఎక్కడ తెచ్చి పెట్టాలి, మళ్ళీ ఎవరిని ముంచాలి అంటే వ్యాపారం, డబ్బులతో వ్యాపారం చేసేవాడు ఓట్లతో వ్యాపారం చేస్తాడు, రేపు మన బతుకులతో వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఆ డబ్బులు, ఆ దావతులు మనం ఒక్కరోజు ఖర్చు పెట్టినంత పని కాదు. కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కమలం పువ్వు గుర్తు మీద నిలబడ్డ మా అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకున్న భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. మైక్